వెల్కమ్ బ్యాక్ టు అవర్ డిస్కస్ క్రియేటివ్ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మరియు అంతకుముందు మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు వీడియోలో భాగంగా మిరాయ్ ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో కానీ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయినటువంటి ఈ యొక్క మూవీ ప్రేక్షకుల్ని ఒక తన్మయత్వంలోకి, ఒక భక్తి మార్గంలోకి ముంచెత్తుతున్నట్లుగా ఉన్నటువంటి మూవీ మిరాయ్. ఈ యొక్క మిరాయ్ మూవీ సడన్గా నిన్న హాలిడే సెకండ్ సాటర్డే రావటము, ఈరోజు సండే రావటం వల్ల పబ్లిక్ కోకొల్లలుగా ఈ యొక్క మూవీని చూడటానికి వెళ్తున్నారన్నమాట. ఇంతటి మూవీకి యొక్క సారాంశం ఎలా ఉంది ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మేము కూడా ఈరోజు ఫ్యామిలీతో కలిపి ఈ యొక్క మూవీకి వెళ్తే, ఫ్యామిలీతో వెళ్ళినటువంటి మేము మా పిల్లలతో చూసినటువంటి సమయంలో పిల్లల యొక్క ఆనందం కానీ, పక్కన ఉన్నటువంటి ప్రేక్షకులు చూస్తున్నటువంటి ఆడియన్స్ యొక్క రియాక్షన్స్ కానీ చూసినప్పుడు మాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క మూవీని చాలా బాగా ఆదరిస్తున్నారు అని కూడా మనకు అర్థమవుతుందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క మూవీ ఒక డిఫరెంట్ జోన్లో, ఒక మామూలుగా సినిమాటిక్ కాకుండా వేరే లోకంలో ఒక మ్యాజిక్ లోకంలోకి తీసుకుపోయినట్లుగా వాళ్ళు వాడినటువంటి గ్రాఫిక్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా సరే గ్రాఫిక్స్ అనవచ్చు, లేకపోతే ఏ క్రియేషన్ అనొచ్చు, వాళ్ళు యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ని కానీ ఒక వేరే లోకంలోకి ఏదో హాలీవుడ్ మూవీ చూసినట్లుగా అనిపించిందనమాట 100%. ఎందుకంటే వాళ్ళు ప్రయోగించినటువంటి అస్త్రాలు కానీ, వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆ యొక్క వివిధ దీవులు కానీ, చూపించినటువంటి ప్రదేశాలు కానీ అంతటి అద్భుతంగా కళ్ళుకి ఒక హై రేంజ్లో కనిపించాయి, ఒక వేరే లోకంలో తీసుకుపోయినట్లుగా అనిపించిందనమాట. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క మూవీ గురించి చూసినట్లయితే, ఏదైతే అప్పుడు అశోకుడు ఎన్నో దేశ విదేశాలని గెలిచినటువంటి అశోకుడు ఒకానొక ముందు ఒక వస్తువు ముందు ఆయన ఓడిపోవాల్సి వస్తుంది. ఆ వస్తువే ఆ యొక్క శాస్త్రాల యొక్క గొప్పతనం గురించి, ఆ యొక్క నవ శాస్త్రాలకు సంబంధించినటువంటి ఆ యొక్క బుక్కుల యొక్క సారాంశం ముందు తన యొక్క అహాన్ని తగ్గించుకొని అతనుకున్నటువంటి జ్ఞానం కానీ, ఉన్నటువంటి ఆ యొక్క 9 పుస్తకాలకు పంచి ఆ యొక్క 9 గ్రంథాలుగా ఏర్పరిచినటువంటి ఆ యొక్క గ్రంథాల యొక్క సారాంశమే ఈ యొక్క మూవీలో చేశారన్నమాట. వీటికి కొంతమంది వాటిని యొక్క గ్రంథాలని ఆక్రమించుకొని లోక వినాశనానికి వాడటానికి చూస్తున్నటువంటి సమయంలో ఆ లోక వినాశనాన్ని ఎలాగైనా ఆపాలి, ఈ యొక్క గ్రంథాల యొక్క లోక కళ్యాణం కోసం చేయాలి అనేటువంటి ఒక మహిళ స్త్రీ చేసినటువంటి త్యాగానికి సంబంధించినటువంటిదే ఈ యొక్క స్టోరీ అని మనము చెప్పవచ్చు ఒక మాటలో. ఆ యొక్క స్త్రీ ఎవరో కాదు, సజ్జా హీరో ఎవరైతే తేజ సజ్జా ఉన్నాడో ఆమె యొక్క మదర్గా నటించినటువంటి శ్రియా క్యారెక్టర్ అద్భుతంగా పండించింది. ఆ యొక్క క్యారెక్టరైజేషన్లో ఆమె చేసినటువంటి దానికి సంబంధించినటువంటి ఆమె యొక్క ఏదైతే ఈ యొక్క లోకం యొక్క మనుగడ కోసము దుష్టుల యొక్క చేతిలో ఆ యొక్క గ్రంథాల యొక్క సారాంశాన్ని పెట్టకూడదని ఆమె యొక్క సంకల్పించి ప్రాణత్యాగం చేసినటువంటి ఆమె ద్వారాగా తన యొక్క కొడుకు రూపంలో లోకం కాపాడటం కోసము ఆయన కడుపులో ఉన్నప్పుడే విద్యలు నేర్పించి చేసినటువంటి ఈ యొక్క మ్యాజిక్ మంత్ర ఈ యొక్క మూవీ. ఇంకా స్టోరీ మొత్తం ఇంకా చెప్పకూడదు, దాన్ని బట్టి ఇంకా తర్వాత క్యారెక్టరైజేషన్లో ఎవరెవరు చేశారనేటువంటిది తేజ సజ్జా వండర్ఫుల్గా అతను చేసినటువంటి తీరు మనము తప్పనిసరిగా చిన్న వయసులోనే అతను చేస్తున్నటువంటి మూవీస్ చూసినట్లయితే మెచ్చుకోక తప్పదన్నమాట. అంతటి అద్భుతమైనటువంటి నరేషన్లో చేశాడు. ఇంకా డైరెక్టర్ ప్రతిమ చూసినట్లయితే డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని అసలుకి ప్రేక్షకుల్ని వేరే లోకంలోకి తీసుకుపోయి ఆ యొక్క విజువల్స్ కానీ ఇక మనసుకి హత్తుకుండే విధంగా కొన్ని సెంటిమెంట్స్ సీన్స్ కానీ, దాని తర్వాత దానికి తగ్గట్టుగానే విజువలైజేషన్స్ కానీ, దానికి తగ్గట్టుగా చూపించినటువంటి ప్లేస్లు కానీ, పెద్ద మొరాకో కానీ, తర్వాత అరేబియా, దాని తర్వాత టిబెట్, రకరకాల దేశాలని చూపించి ఎక్కడైతే హిందుత్వము వ్యాపించి ఉందో ఆ యొక్క దేశాల మొత్తాన్ని కూడా చూపించి ఇంకొక జోనల్ని చూపించినటువంటి ఘట్టమనేని కార్తిక్కి వండర్ఫుల్గా హార్ట్ఫుల్గా మనము ధన్యవాదాలు చెప్పక తప్పదనమాట. ఇంకా చూసినట్లయితే ఇంకా ఇంకొక క్యారెక్టర్లో నటించినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేసినటువంటి మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత ఒక గూస్ బంప్స్ తెచ్చేటువంటి క్యారెక్టర్ నటించి తన యొక్క నటనని మళ్ళా ఒక రేంజ్లో కంబ్యాక్ లాగా ఇచ్చి అతను చేసినటువంటి ఈ మూవీలో చేసినటువంటి క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ కాదు, వండర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు.
దానికి ధీటుగానే తేజ సజ్జా చేశారు. దాని తర్వాత జగపతి బాబు అగస్త్య ముని క్యారెక్టర్లో చేసినటువంటి క్యారెక్టర్ కానీ ఆయన కూడా ఏదైతే ఈ యొక్క కాన్సెప్ట్ కోసం పోరాడేటువంటి ఆయన యొక్క క్యారెక్టర్ కూడా మనం మెచ్చుకోక తప్పదనమాట. ఇంకా శ్రీయ కూడా ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి క్యారెక్టర్ చేసిందనమాట. ఇంకా చూసినట్లయితే ఏదైతే మెయిన్ సారాంశం చూసుకున్నట్లయితే మనము మంచి మార్గంలో వెళ్ళినట్లయితే మనకి మన చుట్టుపక్కల ఉన్నవారే కాదు, ప్రకృతి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనకి తోడై వస్తాయి అని ఈ యొక్క మూవీ ద్వారాగా మనం ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి ఘట్టమనేని కార్తిక్కి మనము ధన్యవాదాలు చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనం మంచి మనసుతోటి మనము స్టెప్ వేసినట్లయితే, ముందుకు వెళ్ళినట్లయితే ప్రకృతి కానీ గాలి నీరు ఏవైతే పంచభూతాలు కూడా మనకు సహాయం చేస్తాయి అని ఈ యొక్క మూవీ ద్వారాగా అర్థం చేసుకోవచ్చు. అంతటి మంచి వండర్ఫుల్ సారాంశాన్ని ఇచ్చి ఒక త్యాగానికి మరియు ఏదైతే ఒక మార్గానికి ఒక సత్యాన్ని జయించడం కోసము మరియు ఎవరైతే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనేటువంటి రాముని యొక్క చరిత్రను తీసుకొని చేసినటువంటి మూవీ అని చెప్పవచ్చు. అదేవిధంగా రాముని యొక్క చరిత్ర, రాముని యొక్క ప్రదేశాలు, ఆయన ఉన్నటువంటి ఏదైతే ఆయన యూజ్ చేసినటువంటి కోదండాన్నే ఇక్కడ మెరైన్గా యూజ్ చేసి దాన్ని ఎలా చేరుకున్నారు, ఆ మెరైన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయొచ్చు, మంచి కోసం యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, చెడు కోసం యూజ్ చేస్తే వాటి యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఒక రేంజ్లో ఒక అద్భుతమైనటువంటి నెరేషన్లో ఏదైతే హాలీవుడ్ మూవీస్ అవతార్ కానీ లేకపోతే ఇంకా చాలా సినిమాలు వస్తుంటాయి, ఆ రేంజ్లో విజువల్స్ చూపించి దాని తర్వాత అంత గ్రాఫిక్స్ చూపించి వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళి చూపించినటువంటి ఈ యొక్క మిరాయి తప్పనిసరిగా అందరినీ మంచిగా ఆకట్టుకుంటుంది. ఎస్పెషల్లీ ఇంకా కొందైతే పిల్లలకు కూడా బాగా ఈ సినిమా మూవీ నచ్చటం 100%. ఎందుకంటే ఏ రోజు మేము వెళ్ళినటువంటి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు పిల్లలు చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. ఏదేమైనా సరే మన యొక్క తెలుగు నుంచి ఇలాంటి మూవీస్ ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాలు రావటము, అవి కూడా మంచి సక్సెస్ పదంలోకి వెళ్ళటం అనేటువంటిది మనం ఎంతో శుభసూచకమైనటువంటిది. ఇంకా చివరగా ఈ యొక్క మూవీ ఏదైతే మన యొక్క రామ చరిత్ర మరియు అయోధ్య రాముడు విల్లు ఎంత పవర్ఫుల్లో చూపించినటువంటి ఈ యొక్క మూవీలో ఆ యొక్క ప్రతిభ ఎవరైతే మన యొక్క డైరెక్టర్ ప్రతిభను మనం మెచ్చుకోక తప్పదు. ఏదేమైనా సరే ఇంతటి మంచి మూవీని ఒక తెలుగు ప్రేక్షకులకు అందించినటువంటి మరియు ఒక లోక కళ్యాణం కోసము ఏదైతే మనము మంచి కోసం పాటుపడతామో అది మనకు తప్పనిసరిగా మనకి కాపాడుతుంది అని, ఆ కాపాడేటువంటి ముందులో ఎన్నో చెడు శక్తులు పటాపంచలైపోతాయి, మంచే గెలుస్తుంది అని ఒక సందేశాత్మకంగా ఇచ్చినటువంటి ఈ యొక్క మూవీ అందరికీ కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ రండాల్.